మన అందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను నేను. నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చిన వంశీ సార్ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. ఈ రోజు క్లాస్ చెప్పబోతున్న శ్రీదేవ్ మేడం గారు మన గ్రూప్ లో మహాలక్ష్మి మెడిటేషన్ గ్రూప్ లో ఈ అవకాశం ఇచ్చిన భారతి మేడం గారికి, మనకి డ్రీమ్ డీకోడింగ్ ద్వారా ఎంతో మందికి జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి శ్రీదేవ్ మేడం గారికి, కౌన్సిలింగ్స్ ఇస్తున్న శ్రీదేవ్ మేడం గారికి వెల్కమ్ చెప్తున్నాను. ఈ రోజు యోగ వాసిష్టం గురించి క్లాస్ చెప్పబోతున్నారు. థ్యాంక్ యూ. వెల్కమ్ శ్రీదేవ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ భారతి మేడం. థ్యాంక్ యూ, నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. ముందుగా విశ్వగురు అయినటువంటి పితామహ పత్రిజీ గారికి, అలాగే సద్గురు మూవ్మెంట్స్ వ్యవస్థాపకులు సాయిరత్న సాయిబంధు శ్రీ భీమ్రని వంశీ కిరణ్ గారికి, అలాగే మహాలక్ష్మి మెడిటేషన్ ని ఇంత చక్కగా రన్ చేస్తూ కళల ద్వారా మనకి జ్ఞానాన్ని అందిస్తున్న భారతి మేడంకి నా ఆత్మ ప్రణామాలు. అలాగే భగవత్ స్వరూపులు అయి వింటున్న మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ముందుగా నేను రాముల వారికి, వశిష్ఠ మహర్షికి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాముని వారి శిష్య బృందానికి మొత్తానికి నా ఆత్మ ప్రణామాలు. నేను ఈ సబ్జెక్ట్ అంతా కూడా కుప్ప విశ్వనాథ్ శర్మ గారు, మల్లిక్ గారు, అలాగే గరికపాటి గారి దగ్గర నుంచి తీసుకున్నాను. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనము యోగ వాసిష్టంలో 6 ప్రకరణలు ఉన్నాయని చెప్పుకున్నాము. మరి ఒక్కసారి గుర్తు చేసుకుందాము. ఫస్ట్ వినని వాళ్ళకి ఒక్కసారి జస్ట్ ఒక 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇందులో 6 ప్రకరణలు ఉంటాయి. అందులో వైరాగ్య ప్రకరణ అయిపోయింది. యోగ వాసిష్టం అంటే వశిష్ఠుల వారు రాముల వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారు. రాముల వారికి 12 సంవత్సరాల వయసులో వైరాగ్యం వస్తుందన్నమాట. ఏంటి మనుషులు ఇలా ఉన్నారు, సంపద కోసం ఏడుస్తున్నారు, నేను ఎలా ఉండాలి, ఏంటి నాకేం అర్థం కావట్లేదు, నేను కరెక్టా ఉందామా అంటే నాకు కాన్ఫిడెన్స్ లేదు, ఎదుటి వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా నేను కరెక్ట్గా ఉన్నాను అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాను, నాకేమీ అర్థం కావడం లేదు అంటే అప్పుడు వశిష్ఠుల వారు మొత్తం చెప్తా ఉంటారనమాట. నీకు వచ్చిన సందేహంలో తప్పు లేదు, కానీ 12 ఏళ్ల వయసులోనే నీకు ఇంత చక్కటి ఆలోచన వచ్చింది, దానికి చాలా కృతజ్ఞతలు, చాలా బాగా అద్భుతంగా ఉన్నావు నువ్వు అని చెప్పి ఒక్కొక్క ప్రకరణ చెప్తూ వస్తారనమాట. అంటే వైరాగ్య స్థితి నుంచి ఆయనని మళ్ళిస్తూ ఉంటారు. వచ్చిన డౌట్లన్నీ కూడా మనకి భగవద్గీత అర్జునుడు డౌట్లు అడిగే కొద్దీ భగవద్గీత ఎలా ఎక్స్టెన్షన్ అయిందో అలాగే 32,000 శ్లోకాలు ఉంటాయి మొత్తం మనకి యోగ వాసిష్టంలో. రాముల వారు అడిగే కొద్దీ వశిష్ఠుల మహర్షి క్లియర్ చేసుకుంటూ వస్తారు. అంటే అది మనకి చెప్తున్నట్టే అనమాట. అంత అద్భుతంగా సాగుతూ వెళ్తూ ఉంటుంది. లాస్ట్ టైం మనం చూసుకున్నాం కదా, ఆ 3 రాక్షసులు దేవతల మీద ఫైట్ చేయడానికి వస్తారు కదా స్వర్గానికి. అప్పుడు దేవతలు వాళ్ళలో బ్రహ్మ ఏం చేస్తాడు, వాళ్ళని మీరేం ఓడించలేరు, వాళ్ళకి చాలా 1,00,000 సంవత్సరాలు వాళ్ళకి ఆయువు ఉంది, సృష్టించబడిన వాళ్ళు, వాళ్ళకి ఎటువంటి సంస్కారాలు లేవు, భయాలు లేవు, వాళ్ళకి ఏ భయము లేదు, చస్తామన్న భయము లేదు, డబ్బాశ లేదు, ఏమీ లేదు, ఎవరు వస్తే వాళ్ళని కొట్టిపడేయడమే. చెప్పుకున్నాం కదా ధ్యాన వేళ కట్టలు అని. సో అట్లా వాళ్ళకి ఏ ప్రాబ్లం లేవో, వాళ్ళలో సంస్కారాన్ని వాళ్ళు నాటారు. ఎవరు? దేవతలు. ఎలాగా? వాళ్ళకి ఆశ చూపారు, కానుకల ఆశ చూపారు, వాళ్ళు దానికి ఆశపడ్డారు. తర్వాత అలా ఒకదాని తర్వాత ఒకటి లంచం ఇచ్చారు, తర్వాత అప్సరసలని, ఇలా ఒకదాని తర్వాత వాళ్ళకి ఒకటి అన్ని సంస్కారాలను అలవాటు చేశారు. సో సంస్కారాలు ఎలా పుట్టాయి అంటే ఎలాగైనా పుడతాయి, అవి చూస్తే పుడతాయి, ఒక్కొక్కసారి మనం ఎవరైనా ఆచరిస్తుంటే వస్తూ ఉంటాయి అనమాట. సో మనం ఈ సంస్కారాల గురించి ఈరోజు ఇంకొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడుకోబోతున్నాం అనమాట. మనకి ఎక్కడ పుట్టాయి, ఎలా పుట్టాయి అనేది అనవసరం, కానీ పుట్టాయి. ఎలా పుట్టాయో చూసాం కదా గత క్లాస్ లో 3 రాక్షసులకి, అలాగనమాట. సో సంస్కారాలకి కారణం తృష్ణ. ఇప్పుడు ఆ 3 రాక్షసులు ఒక్క నిమిషం ఆగి అసలు వీళ్ళు ఎందుకు మాకు ఇవి ఇస్తున్నారు, మమ్మల్ని సృష్టించిన వాడు అన్ని చూసుకుంటాడు కదా అన్న ఆలోచన వచ్చి ఉంటే ఇదంతా జరిగేది కాదు, వాళ్ళు ఓడిపోయేవారు కాదు. కానీ ఇక్కడ వాళ్ళకి కోరిక కలిగింది, వాళ్ళకి అన్ని చూపించారు కదా, ధనధాన్యం ఇస్తామని చెప్పి అవన్నీ తీసుకుంటా ఉన్నారు, ఆశపడ్డారు. అంటే తృష్ణ, కోరిక కలిగింది. ఆశ ఇన్ ద సెన్స్ కోరిక ఎక్కువైతే ఆశ అంటారు, అలాగనమాట. సో వాళ్ళ కంటికి అవన్నీ కనిపిస్తున్నాయి, అవన్నీ ఆశపడుతూ వచ్చారనమాట. సో సంస్కారాలకి మెయిన్ కారణం తృష్ణ, అంటే కోరిక అనమాట. సో మనం ఎప్పుడు కూడా ఈ సంస్కారాలకి భ్రమల వల్ల కూడా వస్తూ ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నారనమాట. ఇంకా ఏంటి అంటే ఆత్మస్వరూపమే అనుభవం అనేది మనకి లేదు. ఇప్పుడు నా కాలికి దెబ్బ తగిలిందంటే నా కాలికి దెబ్బ తగిలింది, నా కాలు తగ్గిపోయింది అని నా కాలిని నా శరీరంతో కలిపేసుకొని చెప్పేసుకుంటాను. నాకు నేను 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 అన్న భావన మనకి ఎక్కువైపోయింది. నేను, నా కాలు, నాది అనేది ఎక్కువైపోయింది అంటారనమాట. అసలు సంస్కారాలు ఎలా పుడతాయి అంటే చూస్తే కూడా వస్తాయి అని చెప్తున్నారు. అలాగే ఆలోచిస్తే సంస్కారాలు కొంచెం తగ్గాయి, ధ్యామ వ్యాల కటులకి కొద్దిగానా తగ్గాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట.
కొన్నిసార్లు సంస్కారాలు గుడ్డిగా అనుకరించడం వల్ల కూడా వస్తూ ఉంటాయి అనమాట. ఎవరన్నా ఇది ఎలా అని చెప్తే మనం గుడ్డిగా వెళ్ళి అనుకరిస్తుంటాం కదా, అలా చేసినా కానీ సంస్కారాలు వస్తాయి అంటారు. చూస్తే వస్తాయి అంటే ఏంటి అంటే, ఎవరన్నా మామిడి పండు తింటున్నారు అనుకోండి మన కళ్ళెదురుగా, అబ్బా ఎంత బాగుందో ఎర్రగా భలేగా ఉంది అని అతను చెప్తున్నాడు అనుకో, ఈ రోజుల్లో ఏంటి ఎంగిలి మంగళం ఏం లేదు, నువ్వు తింటున్నావా నాకు ఇచ్చే, పోనీ నోట్లో ఉంది అయినా పర్వాలేదు నేను తినేస్తాను, ఎంగిలి మంగళం ఏమీ లేవు కదా, అలా తయారయ్యి అనమాట. అది సంస్కారం అంటే. ఎవరన్నా బాగుంది ఇది అని చెప్తే దాన్ని వెంటనే మనం ఒప్పేసుకొని దాని మీద ఆశపడిపోవడం అనమాట. ఇది సంస్కారాలు అలా పుడతాయి అని చెప్తున్నారు. మరి వీటికి పోవడానికి కూడా మార్గం చెప్పాలి కాబట్టి ఏం చెప్తున్నారు అంటే, 2 రకాలుగా చెప్తున్నారు అనమాట. ఏంటి? సత్కర్మ ఆచరణ ఒకటి, వివేకం ఒకటి. వివేకం అంటే ఇది అవసరమా కాదా, నాకు కావాలా వద్దా అనే ఆలోచనని చెయ్యాలి, అలాగే సత్కర్మలు చెయ్యాలి అని చెప్తున్నారు అనమాట. ఎంతో కొంత సంస్కారాలను మనం ఎదుర్కోవచ్చు, దీని వల్ల ఆలోచన వల్ల కొంచెం అయినా మనం సంస్కారాలని ఎదుర్కోవచ్చు అని చెప్తున్నారు అనమాట. అలాగే స్వధర్మ ఆచరణ అనేది కూడా చెప్పారు ఇందులో మనకి చాలా సార్లు. ఈ యోగ వాసిష్టం అంతా కొంచెం అర్థం కానట్టే ఉంటుంది, 1కి 2 సార్లు వినండి మాస్టర్స్, ఈజీగా అర్థమవుతుంది. సో అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఆయనకి ఒక్కొక్కసారి ఎందుకు చెప్తున్నారు అంటే, ఇది కూడా రాముల వారికి కూడా ఒక్కొక్కసారి వశిష్ఠ మహర్షి ఏం చేసేవారంటే, ఈ రోజు మధ్యాహ్నం అయింది, నువ్వు భోజనానికి వెళ్ళాలి కదా, వెళ్ళు బాబు అనేవాళ్ళు. అలా టైం ఇచ్చేవాళ్ళు అనమాట. కంటిన్యూస్ గా ఆత్మ కోసం అని ఆయన చెప్తా బోధ చేస్తూ ఉండేవారు కాదనమాట. సాయం సంధ్య వేళ అయింది, బాబు నువ్వు సంధ్యావందనం చేసుకొనిరా, అలా వెళ్ళు. అయ్యో ఈ రోజు రాత్రి అయిపోయింది కదా రామా, ఈ రోజుకి ఇంకా చాలు, నువ్వు ఈ రోజు అంతా చెప్పిందంతా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉండు, మననం నేను ఈ రోజు ఏం చెప్పా పొద్దున్న నుంచి నీకు అదంతా గుర్తు చేసుకొని, అలా రాముడికి కూడా టైం ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. అందుకే కూడా ఆయన చెప్తా ఉంటారు, ఎప్పుడూ కూడా ఒకే దాంట్లో ఉండొద్దు, ఆత్మ విచారణ చేసుకుంటూ ఉండండి అని చెప్తుంటారు అనమాట. అలాగే ఇంకా వశిష్ఠుల వారు రాముల వారికి ఏం చెప్పారు అంటే, దేవతార్చన అలాగే ధ్యానం గురించి చాలా చక్కగా ప్రస్తావన జరిగింది ఇందులో. దేవతార్చన ఒకటి, ధ్యానం ఒకటి. ముందు మనం ఈ సంస్కారాల బలం తగ్గుతుంది సత్కర్మ వల్ల అని చెప్పుకున్నాం కదా. ఆల్రెడీ మనకి సత్కర్మల మీద కొంచెం అవగాహన ఉంది అందరికీ, మనందరూ మెడిటేటర్సే కాబట్టి అందరికీ ఉంది. సత్కర్మ అంటే గతంలో మనము ఒక మంచి కర్మ చేశాము, లేదా ఒక చెడు కర్మ చేసి ఇప్పుడు అనుభవిస్తున్నాము. ఆ చెడు కర్మని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము అనుకోండి. అనుభవిస్తూ ఉంటే మనకి దానికి ఒక రెమెడీ దొరికింది. ఇప్పుడు మనకి వంశీ గారు ఎంత చక్కటి రెమెడీ ఇచ్చేశారు, దాన్ని చూసుకున్నాము. మనం గతంలోకి వెళ్ళి కర్మధ్యానం చేసి ఆ గతం తాలూకు ఏం చేసామో చూసుకొని దాన్ని ఇక్కడ మనం విపాకం చేసుకుంటే ఆ కర్మ యొక్క శాతం తగ్గుతుందా తగ్గట్లేదా? తగ్గుతుంది కదా మాస్టర్స్. మనకి గతంలో ఒక చెడు పని, ఒక మర్డర్లు చేసి వచ్చాం 10 మర్డర్లు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఆ శిక్షను అనుభవిస్తున్నాం. ఆ మర్డర్లు చేసిన శిక్షని అత్తగారి ద్వారానో, ఆడపడుచు ద్వారానో, నైబర్స్ ద్వారానో, ఎవరి ద్వారానో ఆ కర్మను అనుభవిస్తున్నాం. కానీ దానికి మనకి రెమెడీ దొరికి ఇప్పుడు మనం వాళ్ళకి క్షమాపణలు కోరాము. ఈ యొక్క బాధ శాతం ఎవరైతే తిట్టారో వాళ్ళే వచ్చి మనల్ని చక్కగా హక్ చేసుకొని మన ద్వారా వాళ్ళు ఇంకా మంచి తెలుసుకుంటా ఉంటుంటారు కదా జ్ఞానాన్ని. అలా అనమాట. ఒక సత్కర్మని కూడా మనము చేసిన గతంలో సత్కర్మ అయినొచ్చు, దుష్కర్మ ఏ కర్మ చేసినా ఆ కర్మ యొక్క శాతాన్ని మనం తగ్గించుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. అలాగే వశిష్ఠ మహర్షి ఇందులో ఒక కొత్త శైలిలో చెప్పారనమాట. ఏంటి అంటే అది చాలా లాజికల్ గా వెళ్తుంది, జాగ్రత్తగా వింటూ ఉండండి మాస్టర్స్. ద్రష్ట దృశ్యం వేరు అని చాలా ఫస్ట్ క్లాస్ లోనే చెప్పాను. అంటే ఇప్పుడు ఈ పెన్ను ఉంది కదా, ఈ పెన్నును మనం చూస్తున్నాము నుంచి ఇది వేరుగా ఉంది, వేరుగా కనపడుతుంది. అంటే దృశ్యం వేరు, ద్రష్ట వేరు. దృశ్యం అంటే మనం చూసేది, ఎవరు చూపిస్తున్నారు దాన్ని అంటే మన కళ్ళు ఇన్సైడ్ లోపల ఒక సంపర్కం ఏర్పడి ఆత్మ చేతన లేకపోతే ఇంకా ఏదైనా దానికి ఒక పదం పెట్టుకొని ఆ లోపలిని చూపిస్తుంది కాబట్టి కనపడేదాన్ని మనం చూడగలుగుతున్నాము. సో కానీ మనం ఇప్పుడు ఎలా తయారయ్యామంటే రెండింటిని కలిపేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు శరీరము నేనే, క్షేత్రజ్ఞ విభాగ యోగము మనం ఆల్రెడీ భగవద్గీతలో నేను లాస్ట్ టైం చెప్పాను కదా క్లాస్ లో, క్షేత్రజ్ఞ విభాగ యోగంలో. అంటే మనం కలిపేసుకుంటున్నాం, ఎంతలా కలిపేసుకుంటున్నాము మన క్షేత్రజ్ఞుడితో అంటే, ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, చక్కగా ప్లాస్టింగ్ ఏం చేసుకొని ఇల్లంతా నీట్ గా గృహప్రవేశం చేసుకున్నాం. ఎక్కడో ఒక మేక్ కొట్టాలి, ఆ ప్లంబర్ వచ్చి మేక్ కొట్టినా అంటే బాబోయ్ ఆ ఇంటికి కొట్టద్దు, కావాలంటే నాకు కొట్టేసే అంటాం గానీ నా ఇంటికి కొట్టద్దు అంటాం. అంటే ఆ ఇంటిని కూడా మనతోటి మనం కలిపేసుకుంటున్నాం అనమాట. అంతలా మనకి భ్రమలు పడిపోయినాయి. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకోలేనంత భ్రమలో ఉన్నాము. దానివల్ల ఏంటంటే సంస్కారాలు పెరిగిపోతున్నాయి, దుఃఖాలు పెరిగిపోతున్నాయి అని చెప్తున్నారు అనమాట. ఎంత క్లియర్ గా ఉంది కదా. అలాగే మన ఉనికి కూడా భ్రమలోనే ఉంటుంది. మేకు మనకి కొట్టమంటున్నాం, ఇంటికి కూడా కొట్టద్దన్నంత భ్రమలో బతికేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఒక చక్కటి ఉపాఖ్యానం చెప్పారు, ఈజీగా అందరికీ మనకి అర్థమయ్యేలాగా అన్నమాట. ఏంటి అంటే దాశరోపాఖ్యానం అని చెప్పి ఒక ఉపాఖ్యానాన్ని తీసుకొచ్చారు మన ముందుకి. జాగ్రత్తగా వినండి మాస్టర్, చాలా బాగుంటుంది ఈ స్టోరీ. ఏంటి అంటే ఈ కథలో హీరో మాత్రం ఈయన
దాశురుడు అనమాట. వాళ్ళ నాన్నగారు శర్మయ్య మహర్షి అంటారనమాట. ఈయన మగధ దేశంలో కదంబ వృక్షం కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉండేవాళ్ళనమాట. దాశరుడు అనే అతను వాళ్ళ నాన్నగారు ధ్యానం చేస్తూ ఉండరు, తపస్సు చేస్తూ ఉండరు. ఇక్కడ కదంబ వృక్షం మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా మాస్టర్స్. కదంబ వృక్షం అంటే ఎర్రగా ఉంటాయి పూలు, అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పి అంటుంటారు. స్నానం చేయకుండా కూడా ఆ వృక్షాన్ని ముట్టుకుంటే మహాపాపం అని కూడా అంటూ ఉంటారు. సో అంతటి పవిత్రమైన చెట్టు అనమాట కదంబ వృక్షం. సో అమ్మవారి చెట్టు అని చెప్తూ ఉంటారు అనమాట. సో ఆ చెట్టును కూడా కింద కూర్చొని ఆయన తపస్సు చేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో ఆయనకి తపస్సులో మధ్య మధ్యలో మేలుకొచ్చినప్పుడల్లా వాళ్ళ దాశరుడికి ఆ దాశరుడి గారికి చెప్తూ ఉండేవాడు అనమాట. ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఏ టైం వేస్ట్ చేయకుండా ఆయనకు అన్ని విషయాలు బోధిస్తూ ఉండేవాడు అనమాట. అలా బోధిస్తూ ఉన్నప్పుడు ఆ దాశరుడికి 11 సంవత్సరాల వయసు రాగానే వాళ్ళ నాన్నగారు చనిపోయారనమాట. మహర్షి గారు వాళ్ళ నాన్నగారు కాలం చేసిందని చెప్పగానే వాళ్ళ అమ్మగారు కూడా కాలం చేశారనమాట. ఈయనకి ఎక్కడ లేని దుఃఖం వచ్చేస్తుంది అనమాట. ఇంకా అమ్మ లేదు నాన్న లేడు, ఎవరితో మాట్లాడతాడు? ఆ వనంలో ఉండి వృక్షం కింద కూర్చొని చేస్తుంటారు. ఏమీ తెలియదు, అసలు ఏమీ తెలియదు ఆ పిల్లోడికి. వాళ్ళ నాన్న చెప్పే మాటలింటాం, ధ్యానంలో కూర్చోవడం, తపస్సు చేయడం, ఇంత మాత్రమే తెలుసు. విపరీతంగా రోజుల తరబడి నెలల తరబడి ఇంకా దుఃఖంలో అలా మునిగిపోతాడనమాట. అయితే అప్పట్లో ఏంటంటే దుఃఖం వస్తే ఈ టైమింగ్స్ లో ఏడవాలి, ఆ టైమింగ్స్ లో ఏడవకూడదు అని ఒక నిబంధన ఉండేదంట. కానీ మనోడికేమో ఇంకా రోజు పొడవునా ఏడుస్తూనే ఉండేవాడు అనమాట. ఏడ్చి అలా రోజులు గడిచిపోయాయి, నెలలు గడిచిపోయాయి. అప్పుడు ఒక దేవత అలా పైనుంచి వెళ్తూ ఉంటే ఈ పిల్లోడిని చూసిందనమాట. చూసి కంచంతోటి, మనం ఎవరైనా ఏడుస్తుంటే వెళ్ళి పిల్లలు ఏడుస్తుంటే పలుకుతాం కదా, ఏంటి బాబు ఏడుస్తున్నావు, ఏమైంది అని. సో అలాగే ఆ దేవత వచ్చి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతుంది అనమాట. ఏం లేదు, ఇలా మా నాన్నగారు కాలం చేశారు, మా నాన్నగారు చనిపోగానే మా అమ్మగారు కూడా కాలం చేశారు, ఇలా ఒంటరి వాడిని అయిపోయాను, ఏం తోచట్లేదు నాకు అంటే, మీ నాన్నగారు ఏం నేర్పించారమ్మా నీకు? ఇల్లేనా మీ నాన్నగారు నేర్పించింది? ఆయన ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేయొద్దు, ఎప్పుడు తపస్సు చేయాలి, సాధన చేయాలి, జ్ఞానం తీసుకోవాలని కదా చెప్పారు, నువ్వేంటి ఇలా రోజుల తరబడి ఏడుస్తా కూర్చున్నావు అంటే ఆయనకి అప్పుడు అర్థమవుతుంది అనమాట. వాళ్ళ నాన్న చెప్పిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని, అయ్యయ్యో నేనేంటి ఇంత టైం ని వేస్ట్ చేసేస్తున్నాను అని చెప్పి వెంటనే ఇంకా తపస్సు చేయాల్సిందే, నేను సాధన చేస్తానని చెప్పి ఆవిడకి దండం పెట్టేస్తుంది. ఆవిడ వెళ్ళిపోతారనమాట. సో ఆయన ఇంకా ఆ కదంబ వృక్షం దగ్గర కింద కూర్చొని ధ్యానం మొదలు పెడతారనమాట. ధ్యానం ఎప్పుడైతే మొదలు పెడతాడో, విఘ్నాలు అంటే చిన్న చిన్నవి వస్తుంటాయి, పెద్ద పెద్ద విఘ్నాలు ఏమీ రావు, కానీ ఆయనకి విఘ్నాలు వస్తూ ఉంటాయి. అవన్నీ పెద్దవి కాదు కాబట్టి మళ్ళీ కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాడు. కానీ ఆయనకి ఆత్మ విచారణ చేసుకుందామని రాగానే, ఒక పేరు వినగానే ఆయనకు ఒకలాగా అయిపోతుంటాడు అనమాట. మొహం చిట్లించడం, ధ్యానం కుదరకపోవటం, మనసు ఆధీనంలో లేకపోవడం, ఏంటి ఇలా జరుగుతా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడనమాట. సరే ఇక్కడైతే సరిగా లేదేమో, ఈ ప్లేస్ పవిత్రంగా లేదు, ఇంకెక్కడైనా కూర్చుందాంలే అని చెప్పి అన్ని చోట్ల తిరుగుతాడనమాట. ఎక్కడికి వెళ్ళినా గానీ, ఏ ప్లేస్కి వెళ్ళినా గానీ ఆయనకి ఆ ధ్యానం కుదరటం లేదు. అప్పుడు అనుకుంటాడు, అసలు ఈ భూమి మీద ఎక్కడా కూడా పవిత్రమైన స్థలమే లేదు అసలు నాకు ధ్యానం చేసుకోవడానికి అని అనుకుంటాడనమాట. అనుకొని సరేలే ఇంకా ఏం చేద్దాం అని చెప్పి నేను వచ్చి ఈ కదంబ వృక్షం మీదే చెట్టు పైన కూర్చొని ధ్యానం చేద్దాము అని అనుకుంటాడు కానీ పాపం శక్తి సరిపోవడం లేదు. ఎందుకంటే చెట్టు మీద కొమ్మ మీద కూర్చోవాలి అంటే ఆ బ్యాలెన్స్ ఆగాలి కదా, ఈయన శక్తి ఏమో సరిపోవటం లేదు. ఆ చిటారు కొమ్మను ఆకు మీద కూర్చొని చేయాలనుకుంటాడు అనమాట. సో ఆయనకి సరిపోవడం లేదు ఆ శక్తి. ఏం చేస్తాడు, అలా కూర్చొని ఇంకా హోమం చేస్తా ఉంటాడు అనమాట. తపస్సు యజ్ఞం చేస్తుంటారు కదా, ఆయన ఏం చేస్తాడు, తీవ్రమైన యజ్ఞం చేస్తాడు. ఏంటి అంటే ఆయన బాడీ పార్ట్స్ అన్ని తీసి ఒక్కొక్కటి ఆ హోమంలో వేస్తూ ఉంటాడనమాట దాశురుడు. అందులో హోమంలో వేస్తూ ఉంటే ఒక్కొక్క ఎంత బాధగా ఉంటుంది ఆయనది, మొత్తం ఇంకా బాడీ పెయిన్ వస్తా ఉంటది అనమాట. మరి ఒక్కొక్క పార్ట్ తీసివేయడం అంటే నాట్ ఎట్ ఆల్ ఏ జోక్ కదా అది. అలా ఆయనకు ఆయనకు నొప్పి మాత్రమే వస్తుంది. ఆయన ప్రాబ్లం ఏంటి, నొప్పి, ఆ నొప్పి మాత్రమే వస్తుంది. కానీ ఎప్పుడైనా సరే మనము ఆ అగ్నిదేవుడికి అర్పించేటప్పుడు ఆయా దేవతల పేర్లు చెప్పి హోమం చేపిస్తా ఉంటారు మనకి శాస్త్రోక్తంగా. అప్పుడు అది తీసుకెళ్లి అగ్నిదేవుడు ఏ దేవత కొరకైతే చేశారో ఆ దేవతలకు ఆ హవిషనిచ్చి మన కోరికల్ని తీరుస్తూ ఉంటాడనమాట. కానీ ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు, ఏది అడగకుండా అందులో అన్ని బాడీ పార్ట్స్ తీసేస్తున్నాడు. అది ఏమో భయపడిపోతాడు అనమాట అగ్నిదేవుడు. ఏంటి ఎవరికి తీసుకెళ్లి ఇవ్వాలి ఇవన్నీ, నేను ఎవరి దగ్గరికి తీసుకెళ్ళినా, ఏంట్రా బాబు నువ్వేంటి ఇది పట్టుకొచ్చావు మాకు, మేమేం చేసుకోవాలి బాడీ పార్ట్స్ అని అంటుంటారు కదా, తిడతారు కదా. ఆయనకు అదొక భయం అగ్నిదేవుడికి, నేను ఇప్పుడు ఎవరికి ఏం చెప్పాలి, ఎలా ఇవ్వాలి, ఏం అడగాలి అని చెప్పి, ఇదేదో నాకే నా మెడకి చుట్టుకునేలాగుంది ఈయన తపస్సేమో గాని అని చెప్పి
ప్రత్యక్షమైపోతాడు అనమాట. ప్రత్యక్షమైపోయి అడుగుతాడు, ఎందుకు నువ్వు తపస్సు చేస్తున్నావు, ఏంటి నీ ప్రాబ్లము, ఏం కావాలి నీకు అంటే, ఏమీ లేదు స్వామి, నాకు చెట్టు కొమ్మ మీద అలా చివరి ఆకు మీద కూర్చొని ధ్యానం చేయాలి, తపస్సు చేయాలని ఉంది స్వామి, నాకేమో నా శక్తి సరిపోవట్లేదా ఆడ కూర్చొని చేయడానికి, ఏం చేయమంటారు అని అడుగుతాడు. అంటే ఓకే, ఇదేనా నువ్వు కోరుకున్నది, ఏవేవో నాకు ఇల్లు కావాలి, బంగారం కావాలి, మా నాయన బతకాలి, నా మొగుడు బాగుండాలి అని కోరుకున్న వాళ్ళని చూసాం గాని చక్కగా తపస్సు చేసుకోవడానికి మేము ఇవ్వమా నీకు అని చెప్పి ఆయనకి ఆ అర్హతని ఇచ్చేస్తారనమాట. సో మనోడి సంసారం చెట్టు కింద నుంచి చెట్టు పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోయి ఆకు మీద కూర్చొని చక్కగా ధ్యానము తపస్సు చేయడం మొదలు పెట్టాడనమాట. సరిగా సాగటం లేదు, కుదరడం లేదు, కొన్ని రోజులు అలాగే ఉంటుంది కదా, అలా అనుకున్నాడు. అలా మనసుని ఏం చేస్తాడు, గట్టిగా పట్టుకొని లోపల కూర్చోబెట్టి ధ్యానం చేయడం కష్టం అనిపించింది ఆయనకి చాలా. ఇక్కడ క్లాస్ వింటున్న వాళ్ళందరికీ తెలుసు కదా, మన మనసు పరిపరి విధాలుగా వెళ్తా ఉంటుంది. మళ్ళీ మనం దాన్ని పట్టించుకోకుండా లాగి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ ధ్యానం చేయడం అంటే కొంచెం కష్టమైన పని. అది అర్థమవుతూ ఉండాలి అందరికీ, మీ అందరికీ కూడా. అంతకంటే బహిరంగం పనులు చేయడమే బెస్ట్ కదా అని అనుకుంటా ఉంటాడు. మనోడికి ఏమి చేత కదా, ఏమీ రాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు తపస్సు, ధ్యానము, జ్ఞానము తప్ప ఏమీ నేర్పించలేదు. అంత ఈజీ కాదు బయటికి వెళ్ళి ఆయన పని చేయడము. అలాగని ఏ అలవాట్లు లేవు మనోడికి, ఇంకా చేయడం తపస్సు ధ్యానం తప్ప ఏమీ చేత కాదు. సో అలా 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 కూర్చొని ధ్యానం చేయడం మొదలు పెట్టిన తర్వాత కుదుట పడటం స్టార్ట్ అయింది ఆయనకి. కూర్చోగలుగుతున్నాడు, మనసు కుదుట పడింది, అలా కూర్చోగలుగుతున్నాడు అనమాట. ఇదివరకేమో చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తుంటే చెట్టు పైకి వెళ్ళేవాడు, చెట్టు పైన ఏముంది ఏంటి అని. ఇప్పుడు చెట్టు పైన కూర్చుంటే ఆయన మనసు పైకి వెళ్తుంది, అంటే ఆకాశంలోకి వెళ్తున్నాడు అనమాట ఇప్పుడు మనోడు. సో అలా 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 కుదుట పడుతూ వస్తున్నాడు అనమాట. రెండిటికి మధ్యలో ఉండే మార్గాన్ని వెతుక్కోవాలనుకున్నాడు అనమాట. సో ఏం జరుగుతుంది, కింద నుంచి పైకి వచ్చావు, ఓకే, ఇప్పుడు పై నుంచి ఇంకా పైకి వెళ్తుంది, వీటి మధ్యలో ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకుందామని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడనమాట. మార్గం మరి ఎత్తుకోవాలి కదా, ఎవరు లేరు ఆయనకి చెప్పడానికి, గైడ్ చేయడానికి. సో మార్గాన్ని ఎత్తుకోవాలి కాబట్టి తండ్రి చెప్పిన మాటలను వింటూ ఆయన సొంత ఆలోచనలు చేస్తూ ధ్యానాలు చేస్తూ, అలాగే ఆయనకి ఇది మానసికంగానే చేసేవాడు అనమాట. హోమాలు చేయడానికి కట్టెలు అది తెచ్చుకోవడానికి ఏమీ లేదు కదా. సో ఆయన ఏంటంటే మానసికంగా కొన్ని లక్షల హోమాలు యజ్ఞాలు చేశారనమాట. ఆయన చేసేటప్పుడు మాస్టర్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ వినండి, సకామంగా చేయలేదు. సకామంగా అంటే ఏ కోరికలు లేవు ఆయనకి. నాకు స్వర్గం కావాలి, నాకు మోక్షం కావాలి, నాకు ఇది కావాలి అది కావాలి అని ఏమీ చేయలేదు. ఊరిక మానసికంగా కూర్చొని చేయడం మొదలు పెట్టాడు. అంటే నిష్కామంగా ఎటువంటి కోరికలు లేకుండా మొదలు పెట్టాడు అనమాట. మనసును కుదురుగా కూర్చోబెట్టాడు, ఆయన కుదురుగా కూర్చున్నాడు అనమాట. ఆయన యజ్ఞం చేసుకుంటూ ఉన్నాడు, ఆత్మ విచారణ కూడా దాంతో పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఆయనకు ప్రాపంచిక విషయాలు ఏమీ పట్టలేదు, అసలు ఎక్కడ ఏమి జరుగుతుంది అన్న విషయం ఆయనకి ఏమీ పట్టలేదు అనమాట. కానీ ఆయనని గమనిస్తూ ఉంటారు కదా వనదేవతలు, లేదంటే చుట్టుపక్కల ప్రజలు, అలా చూస్తూ ఉంటారు కదా. అలా గమనించిన వారు ఆయనని దాశరథుడు కాస్త ఆయనని దాశరథ మహర్షి అని పెట్టారనమాట. మెల్లమెల్లగా కదంబ చెట్టు పైన చేస్తున్నాడు కాబట్టి కదంబ దాశుర మహర్షి అని పేరు పెట్టుకున్నారు మన వాళ్ళంతా, ఆయనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా. ఆశ్చర్యంగా ఒక రోజు ఆయన దగ్గరకు ఒక స్త్రీ వచ్చిందనమాట. వచ్చి దీనంగా మొహం పెట్టుకొని కూర్చుందనమాట. అప్పుడు దాశ మహర్షి అడుగుతారనమాట, మహర్షి గారు ఏంటమ్మా అలా దీనంగా కూర్చున్నావు, ఏమైంది అంటే, నాకు ఒక చాలా కష్టం వచ్చింది అని చెప్తారనమాట. నీకా ఏంటి కష్టం, నేనేం చేస్తాను, నీకు కష్టం వస్తే నువ్వు దీనంగా అలా ఎందుకు పెట్టుకున్నావు అని అంటే, ఏం లేదు, నిన్న మాకు ఇంద్రుడికి ఆయన సొంత గార్డెన్ లో, అంటే ఇంద్రలోకంలో గార్డెన్ లో ఆయన సొంతగా మీటింగ్ పెట్టారు. సో మేమందరం వనదేవతలందరినీ ఆహ్వానించారు, మేమందరం అక్కడికి వెళ్ళాము. వెళ్తే అక్కడ నాకు చాలా అవమానం జరిగింది. అక్కడ అందరికీ చాలా చాలా గొప్పగా సన్మానాలు చేశారు గాని నాకు మాత్రం చాలా అవమానం జరిగింది మహర్షి గారు అంటుంది. అంటే అవునా, మరి నీకెందుకు అంత అవమానం జరిగింది, నీ అవమానానికి నేనేం చేయగలను అని ఆయన అడుగుతాడనమాట. ఏమీ లేదండి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ సంతానం ఉందట, నాకు మాత్రం సంతానం లేదని నన్ను నీచంగా మాట్లాడారు, నీచంగా చూశారు నా మీద. నాకు ఎలాగైనా వాళ్ళకున్న పిల్లలందరూ అల్లరి చిల్లర పిల్లలు, నాకు మాత్రం బ్రహ్మర్షి లాగా మీలాంటి బ్రహ్మజ్ఞానం ఉన్న కొడుకు కావాలి అని అంటుందన్నమాట. కొడుకు కావాలి అనేసరికి, నీ ద్వారా సంతానం కలిగితే వాడు బ్రహ్మజ్ఞాని అవుతాడు కదా, పుడతాడు. సో వాళ్ళందరి పిల్లలు పిచ్చి సంతానం అయినా గానీ నాకు పుట్టే పుత్రుడు మాత్రం బ్రహ్మజ్ఞాని అయి పుడతాడు అని చెప్పి అంటుందన్నమాట. అది విన్న దాశరుడికి కోపం కూడా రాలేదు పాపం. చూడండి, మామూలుగా ఇంద్రుడు పంపిస్తా ఉంటాడు అప్సరసల్ని, విశ్వామిత్రుడు, మనం చాలా కథల్లో విన్నాము. సో 3 స్టేజ్లు ముందుకు పంపిస్తే వాళ్ళు టెంప్ట్ అయ్యన్నా అక్కడికి వెళ్ళాలి.
ఆడవాళ్ళు ప్రత్యక్షంగా అప్సరసలు ప్రత్యక్షంగానే. సో మనోడికి అసలు ఆ కోపం కూడా రావడం లేదు. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి అని టెంప్ట్ అవ్వడానికి లేదు. పోనీ కోపగించుకుందామంటే కోపం కూడా రావట్లేదు. కొంతమంది అయితే ఇంకా అది ఇది అని చెప్పి చీరేస్తాం ఊరేస్తాం అని చెప్పి ఏదో కోపంగా అంటుంటారు. అది కూడా అనడానికి ఆ స్టేజ్ లో కూడా మనం దాశుర మహర్షి లేరనమాట. సో ఏమి అనలేక సరే సరే ఓకే అమ్మా, ఇది ఈశ్వరుడు ఇచ్చాని నేను అనుకుంటున్నాను, నువ్వేమి బాధపడకు, నీకు చక్కగా ఆ బ్రహ్మాంగ జ్ఞానం తెలిసిన పుత్రుడే పుడతాడు, ఈ పువ్వు తీసుకొని వెళ్ళమ్మా అని చెప్పి అంటాడనమాట. అంటే సరే అని చెప్పి పువ్వు ఇస్తారు. ఆవిడ పువ్వు తీసుకుంటుంది. అయితే పువ్వు తీసుకున్న తర్వాత ఆవిడ అంటుందన్నమాట, నేను ఇక్కడే కూర్చుని సేవ చేస్తాను స్వామి, ఈ చెట్టు కింద కూర్చుని. అంటే సేవకి ఇవ్వ, నువ్వు నాకేం చెయ్యొద్దమ్మా, నీ పన్ను చూసుకో, నీకు పుత్రుడు పుడతాడు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్తాడనమాట. ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఒక్క నిమిషంలోనే అసలు ఆవిడకి ఆ పువ్వు ఇచ్చిన సంగతి కూడా ఆయనకి గుర్తుండదు, మర్చిపోయాడు. ఇంకా ఆయన తపస్సు, ఆయన ధ్యానము ఆయన చేస్తూ ఉంటాడనమాట. సో మెల్లగా అలా 12 సంవత్సరాలు గడిచిపోతుంది. 12 సంవత్సరాలు తపస్సు పూర్తవుతుంది. ఆయనది చేస్తూనే ఉంటారనమాట. సో అప్పుడు అక్కడికి ఆ వనదేవత ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏం చేసిందంటే 11 ఏళ్ల బాలుడిని అక్కడికి పట్టుకొని వస్తుందన్నమాట. పట్టుకొని వచ్చి మహర్షి గారిని పిలుస్తుంది. స్వామి, ఈ బాబుని మీ అనుగ్రహం వల్ల పుట్టిన బాబు స్వామి అని చెప్పి చెప్తుందన్నమాట. వీడికి నాకు తెలిసిన అంటే మహర్షులు వనదేవతలు దగ్గర, వనాల దగ్గర అందరి చాలా మంది మహర్షులు తపస్సు అవి చేస్తుంటారు కదా, అక్కడ అన్ని విద్యలు నేర్పించేస్తుంది ఆ బాబుకి, శాస్త్రాలన్నీ నేర్పించేస్తుంది. కానీ అన్ని నేర్చుకున్నాడు గాని స్వామి, మా వాడు ఆత్మ విచారణ అనంగానే పారిపోతాడు, ముఖం చిట్లిస్తాడు, తపస్సు చేయడు, ధ్యానం చేయడు, ఆత్మ విచారణ అంటే ఆగిపోతాడు స్వామి అని చెప్తుంది అనమాట. అయితే సరే నేను మీ దగ్గర వదిలిపెట్టాలనుకుంటున్నాను, మీరు అతనికి నేర్పించండి అని చెప్పి చెప్తుంది అనమాట. అప్పుడు అతను ఓకే నేర్పిస్తాను అంటే, ఇక్కడ క్యాన్సిల్ చేయట్లే, నాకు వద్దు మీరు వెళ్ళిపోండి అనట్లా, చేపిస్తాను, ఓకే నీకు జ్ఞానం నేర్పిస్తాను, బ్రహ్మ జ్ఞానాన్ని. కానీ ఇక్కడ కూర్చొని నన్ను డాడీ పప్ప నాన్న అని నన్ను ఏం పిలవద్దు, నేను నేర్పిస్తాను, నేను గురువుని, ఆయన శిష్యుడు, ఆ రకంగానే మెయింటైన్ చెయ్యాలి, అట్లయితేనే నేను నేర్పిస్తాను అంటాడనమాట. అంటే నా దగ్గర శిష్యులు ఆగే ఉండాలి అని చెప్పడం ఆయన యొక్క ఉద్దేశం అనమాట. సరే అని చెప్పి ఆ పిల్లవాడిని కూర్చోబెట్టేసి ఆవిడ వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మనకు డౌట్ వస్తుంది కదా, మరి ఆయన ఆకు మీద కూర్చొని చేస్తాడు కదా, మరి పిల్లోడు ఎక్కడ ఉండాలి? ఆయన అరవలేడు కదా చెట్టు పై నుంచి, అయ్యా ఇది ఇది అని ఆయన మేలుకు వచ్చినప్పుడు అలా చెప్పలేడు కదా. మరి ఈ పిల్లోడి పరిస్థితి ఏంటి అంటే, ఈ పిల్లోడికి ఈ ఆల్రెడీ వాళ్ళ అమ్మ శాస్త్రాలు అన్ని నేర్పించేసింది, అందరి దగ్గరికి తీసుకెళ్లి మహర్షుల దగ్గరికి. సో ఆ పిల్లోడికి కూడా శక్తి ఉందన్నమాట. సో ఆ పిల్లోని కూడా పైకి పిలిచి ఒక చెట్టు ఆకు మీద కూర్చొని ఇద్దరు కలిసి ధ్యానం చేస్తూ ఉంటారు, తపస్సులు చేసుకుంటూ ఉంటారు. మధ్య మధ్యలో మేలుకొచ్చినప్పుడల్లా ఆయనకు తెలిసిన జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు. ఈ పిల్లోడు ఎంత చక్కగా కూర్చొని అన్ని వింటూ ఉంటాడనమాట. కానీ దాశరథుడు చూడండి పాపం ఎంతో కష్టపడి నేర్చుకున్నాడు. ఆయన సొంతంగా వాళ్ళ నాన్న చెప్పిన మాటలని, ఆయన సొంత ఆలోచనని, లక్షల హోమాలు మానసికంగా చేసి ఇంత జ్ఞానాన్ని తీసుకున్నాడు. మన వంశీ సార్ చూడండి, మాస్టర్ గారు, ఆయన ఎంతో 25 సంవత్సరాలు కష్టపడి ఈ కర్మ విపాకాన్ని, కర్మ ధ్యానాన్ని నేర్పిస్తే మనం ఏ ప్రాబ్లం రానియండి, నా కాళ్ళ నొప్పులు వచ్చినాయి, ఆ కళ్ళు మూసుకున్నా కూర్చున్నా చూసేసుకున్నా కాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి. ప్రతి ఒక్కళ్ళం ఎంత ఈజీగా మనం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటున్నామో అలాగే ఈ పిల్లోడికి అవకాశం కలిగింది వల్ల, అంటే గురువు అనాలి, మనం నాన్నగారు అనొద్దన్నాడు కదా, సారీ. సో వాళ్ళ నాన్నగారు కాదు, వాళ్ళ శిష్యుడు, వాళ్ళ గురువు గారి దగ్గర ఎంత చక్కగా నేర్చేసుకుంటున్నాడు అనమాట. అన్ని అలా నేర్చుకుంటూ ఉన్నాడు అనమాట, ఆయన దగ్గర కూర్చొని అన్ని అన్ని అన్ని. అయితే అప్పుడు వశిష్ఠ మహర్షి ఒక పాజ్ ఇచ్చారు అక్కడ రాముడికి, ఈ కథ చెప్పుకుంటూ రాముల వారికి కథ చెప్తున్నారు కదా, ఇలా కదంబ వృక్షం దగ్గర ఇలా అంతా దాశర మహర్షి ఉన్నారు, వాళ్ళ అబ్బాయి ఆ శిష్యుడికి ఇలా చెప్తున్నారని అక్కడ పాజ్ ఇచ్చి ఏం చెప్తారంటే, ఇది కల్పితం అనుకుంటున్నావేమో రామా, ఇది కల్పితం కాదు, ఇది నిజంగా జరిగిందే, ఇది నేనేదో నీకు అన్ని మసిబుసి మారేడికాయ చేసి నీకేదో చెప్తాను అనుకున్నావేమో, ఇది ఒరిజినల్ గా జరిగిన స్టోరీ అని చెప్పి చెప్తూ, నీకు దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తాను అని చెప్పి చెప్తుంటారనమాట. ఒకసారి ఆకాశగంగా స్నానం చేద్దామని చెప్పి వెళ్తూ ఉంటారనమాట. సో అలా ప్రయాణం చేస్తుండగా ఈ వనంలోకి రాగానే అక్కడ చీకటి పడిపోయింది. ఇంకా చీకట్లో ఏం ప్రయాణం చేస్తానులే అని చెప్పి ఆ కదంబ వృక్షం కిందే కూర్చున్నారంట. వశిష్ఠ మహర్షి విశ్రాంతి తీసుకుంటున్నారు. పైన కొద్దిసేపుడు కాగానే ఇంకా మనకి అక్కడ జూంకారం లాగా సౌండ్ వినపడతా ఉందంట, కింకారం, భ్రమరం అని వినిపిస్తుంటది కదా, అలా సౌండ్ వినిపిస్తుంటే ఏంటి ఇక్కడ సౌండ్ వినిపిస్తుంది, ఈ అర్ధరాత్రి పూట ఎవరున్నారు, ఎవరు మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఏం చేస్తాడు, పైకి తల ఎత్తి చూస్తాడనమాట.
తలెత్తి చూడగానే ఒక పెద్ద ఆయన ఒక చిన్న పిల్లవాడు మాట్లాడుకుంటున్నట్టు ఈయనకు అర్థమైపోయింది. వీళ్ళు మహర్షులు కదా, ఆయన మామూలు కాదు కదా. రాముల వారికే బోధ చేస్తున్నారంటే వశిష్ఠ మహర్షి చాలా గొప్ప స్థితిలో గొప్పవారు కదా, అందరికీ తెలిసిన విషయం అది, గొప్పవారైన. సో ఈ అర్ధరాత్రి పూట ఈ సంభాషణ ఏంటి అంటూ వింటున్నారనమాట. అప్పుడు వశిష్ఠ మహర్షికి చాలా ఆశ్చర్యం వేసిందంట. ఏంటి అంటే, ఏంటి ఇంత అర్ధరాత్రి పూట ఇంత చిన్న పిల్లవాడు ఆత్మ గురించి అడగటం ఏంటి, అంత బాగా ఆ పెద్ద ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం ఏంటి, పైగా ఆయన ఏదైనా కథలు చెప్తే ఈయన డౌట్లు అడుగుతున్నాడంటే ఈ పిల్లోడు. సరే కొంతమంది మనకు ఏదైనా స్టోరీ చెప్తున్నాం, సగం నిద్రపోతుంటాం, సగం వింటున్నా, నెక్స్ట్ ఏమైంది, మనం డ్రీమ్స్ చెప్తుంటేనే సగం డ్రీమ్ లో మధ్యలో ఇంకోసారి చెప్పండి అంటుంటాం. కానీ ఈ పిల్లోడు చెప్తుంటే మళ్ళీ 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 అడుగుతున్నాడంట క్వశ్చన్స్ ని, డౌట్స్ అంత బాగా అడుగుతున్నాడు అంటే అంత అంత ఇంట్రెస్ట్ గా వింటున్నాడు ఆ బాబు. అప్పుడు చెప్తున్నాడంట, ఎవరు, వశిష్ఠ మహర్షి చెట్టు కింద ఉన్నాడు, పైన దాశురుడు వాళ్ళ శిష్యుడికి చెప్తున్నాడు ఒక స్టోరీ. అక్కడ వశిష్ఠ మహర్షి వింటున్నారు. ఏంటి అంటే, మీరు కూడా కొంచెం ఆలోచన చేయండి మాస్టర్స్, నేను ఒక సెకండ్ టైం ఇస్తా ఈ స్టోరీ విన్న తర్వాత. ఒక మహారాజు ఉన్నాడు, సరేనా, పేరుకు మాత్రమే మహారాజు, కానీ కొంచెం మెంటల్ ఉంది ఆయనకి. మెంటల్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే, చపల చిత్తుడు, ఒక చోట ఉండడు, ఇక్కడ ఉంటే అక్కడ ఉంటాడు, అక్కడ ఉంటే ఇక్కడ ఉండబుద్ధి కాదనమాట. ఆయనకి చాలా సామర్థ్యం ఉంది కానీ అలా నడుచుకోడు, సామర్థ్యం ఉంది కానీ అలా నడుచుకోడు అనమాట. ఆ అన్ని అలాగే ఉంటదని గ్యారంటీ ఉండదు అనుకోండి, కానీ అలా ఉంటాడనమాట. మనం చాపల్యం లేకుండా ఉంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆయన మాట కాదనడానికి వీలు లేకుండా ఉండలేరంట. అంత చక్కటి సమర్థవంతమైన వాడాయన. అర్థమవుతుంది కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆయన చెప్తే మాట వినకుండా ఉండలేనంత మహారాజు, కానీ మెంటల్ కొంచెం అంతే. అయితే అతనికి ఉన్న చోటు నచ్చదు, జాగ్రత్తగా వినండి, అతనికి ఉన్న చోటు నచ్చదు, ఆయన ఉండే చోటు ఆయనకు నచ్చదు. అలాగే కొత్త చోటు కోసం వెంపర్లాడుతూ ఉంటాడు. తన రాజ్యాన్ని ఆకాశంలో కట్టాడు అనమాట. ఇంకా ఆయనకి ఎక్కడ తోచక తీసుకెళ్లి ఆకాశాన్ని, భూమి మీద కాలాగక ఆకాశంలో రాజ్యాన్ని కట్టేశాడు. కట్టి దాన్ని 3 భాగాలుగా విభజించాడు. జాగ్రత్తగా వినండి, 3 భాగాలుగా విభజించాడు రాజ్యాన్ని. విభజించి 3 నగరాలుగా కట్టాడు కదా, దాన్ని రకరకాల ప్రజల్ని 3 ఉంచాడు అనమాట. ఒక దాంట్లోనేమో ఫస్ట్ గా మధ్యలో దాని పేరు మాత్రం అపవరహక అని పేరు పెట్టాడు. పేరు గుర్తుకుంచుకోండి, అపవరహక అని పేరు పెట్టాడు. ఇటు చివరి దాంట్లో ఒకరిని ఉంచాడు. 3 గదులు, 1 2 3, మధ్య దాని పేరు అపవరహక. అలా లావాదేవీలు చూసుకోవచ్చు అని చెప్పాడు. ఈ 3 కూడా లావాదేవీలు చూసుకోవచ్చు, వీళ్ళకి అవసరమైంది వాళ్ళు ఇవ్వచ్చు, వాళ్ళకి అవసరమైంది వీళ్ళు, వ్యాపార లావాదేవీలు అన్ని కూడా ఈ 3 పంచుకోవచ్చు అని చెప్పాడు అనమాట. అలా అక్కడే ఉంటాడు. పోని కట్టుకున్నాడు, ఆకాశంలో నగరాలు సృష్టించాడు, పోని అక్కడే ఉంటాడా, అక్కడ కూడా ఉండలేదు. మళ్ళీ బయటికి వచ్చాడు, మళ్ళీ నగరాలు సృష్టించాడు. ఒక నగరంలో కూడా సరిగా ఉండడు, ఒక నగరంలోనో ముష్టివాడిలాగా ఉంటున్నాడు, ఒక నగరంకి వెళ్ళేమో గొప్పవాడిలాగా ఉంటున్నాడు, ఇంకో నగరంకి వెళ్ళేమో బిచ్చం ఎత్తుకుంటున్నాడు, ఇంకో నగరంకి వెళ్ళి రకరకాలుగా అవతారాలు మారుస్తూనే ఉన్నాడు. చేసి 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 ఇవన్నీ ఒకేసారి మాయమైపోయాడు. ఇది కథ అని వశిష్ఠుల వారు రాముల వారికి చెప్పారనమాట. అర్థమైంది కదా. ఇంకా మీ మనసులో మీరు ఊహలు చేసుకోండి, దాని గురించి మళ్ళీ చెప్తా ఇప్పుడు. సో ఇదంతా విన్న తర్వాత పిల్లాడు అడిగాడట, గురూజీ మీరేదో చెప్పాలనుకుంటున్నారు, అది సూటిగా చెప్పడం లేదు, కాబట్టి మీరే డీకోడ్ చేసి చెప్పండి. ఎందుకంటే ఎవరి కథ సృష్టిస్తే వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు భారతి మేడం, వంశీ సార్ మనకి డీకోడింగ్ భారతి మేడం నేర్పించారు చక్కగా, మేడం వాళ్ళందరూ నేర్చుకుని మనకి నేర్పిస్తున్నారు, మనం వేరే వాళ్ళ కళలో డీకోడ్ చేస్తున్నాం. అంటే నేర్చుకుంటేనే ఎవరి డ్రీమ్ వస్తే వాళ్ళు డీకోడ్ చేసుకునేలాగా తయారవ్వాలనేది మన వంశీ మాస్టర్ గారి కోరిక. సో మన అందరికీ డీకోడింగ్ నేర్పిస్తూ ఉన్నారు. అలాగే కథ సృష్టించారు కాబట్టి మనం కొత్తగా వచ్చిన వాళ్ళని డీకోడ్ ఎందుకు చేసుకుని ఇవ్వమంటే వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి. సో అలాగే ఈయన అడుగుతాడు అనమాట పిల్లోడు, గురువు గారు మీరే చెప్పారు ఈ కథ, నాకు అర్థం కావట్లేదు, సూటిగా మీరే చెప్పేసేయండి అది డీకోడ్ చేసి, నాకు అర్థం కావట్లేదు సరిగా అని అంటారనమాట. సో ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు, నేను చెప్తాను విను అని చెప్పి మళ్ళీ మొదలు పెడతారనమాట. ఏంటి అంటే, మీరందరూ గెస్ చేసిన విధంగా 99% గెస్ చేసి ఉంటారు అనుకుంటున్నా నేను. ఇందులో మహారాజు ఎవరు అంటే మన మనసు మహారాజు. సామర్థ్యం మనది అపరిమితమైనది. మనము ఎవరిని, శివుణ్ణి కూడా పిలుచుకొని మనం కర్మ విపాకం చేసుకొని, మన కర్మని ధ్వంసం చేసుకొని, విపాకాలు చేసుకొని ఇంత చక్కటి లైఫ్ లీడ్ చేస్తున్నాము అంటే ఆ సామర్థ్యం మన మనసుకి ఉంది అని చెప్తున్నాను. ఈ మనస్సు నిజంగా పని చేస్తే, ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వింటారు.
ఈ సామర్థ్యాన్ని ఎల్లవేళలా ప్రదర్శిస్తుంది అని గ్యారంటీ అయితే లేదు. ఒక్కొక్కసారి ప్రదర్శించవచ్చు, ఒక్కొక్కసారి ప్రదర్శించవచ్చు. ఈ మనసు అర్థం చేసుకున్న తీరే వేరు. అందరూ మనసు కలిపితే ఒక సమిష్టి మనసు అవుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. దానికి హిరణ్య గర్భి బుద్ధి అని అంటారు అని చెప్తున్నారనమాట. ఆ మనసు సృష్టి తయారు చేసింది, అలాగే మనసు 3 భాగాలుగా చేసింది అంటున్నారు. మనసు ఒక సృష్టి చేసింది, దాన్ని 3 భాగాలుగా చేసింది. ఒకటి కేవలం సాత్వికులు ఉండే దేవతలు, ఒక 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 దాంట్లో దేవతల్ని పెట్టారు సాత్వికులు. నెక్స్ట్ వచ్చి తామసులు అంటే రాక్షసులు, అందరికీ తెలిసింది. ఇటు చివర రాక్షసులు, ఇటు చివర దేవతలు, మధ్యలో అపవరహ అంటే మధ్యలో ఉన్న గదిలో ఎవరుంటున్నారు, మనుషులు ఉంటున్నాము అని చెప్తున్నారు అనమాట. అయితే ఈ గదిలో ఉండేవాడు బయట విషయాలు తెలుసుకోలేనట్లుగా మనకి ఏ విషయాలు తెలుసుకోలేట్లేదు. అంటే ఈ శరీరాన్ని గదిగా పోలుస్తున్నారు. అందులోనే ఉండి ఇది నాది, ఈ శరీరమే నేను అనుకుంటున్నారు, కానీ లోపల ఉన్న దాని విషయం గురించి మనము తెలుసుకోవట్లేదు. ఒక్కొక్కసారి మనం దేవతల్లాగా ఉంటున్నాము, అర్థమవుతుంది కదా మాస్టర్స్, దేవతల్లాగా ఉంటున్నాం. ఒక్కొక్కసారి సాఫ్ట్ గా ఉంటుంటాము, ఏమీ లేకుండా అబ్బా వీళ్ళంత అద్భుతమైన వ్యక్తి ఇంకొకరు లేరు అన్నట్టుగా ఉంటాం. ఒక్కొక్కసారి రాక్షసులాగా ప్రవర్తిస్తుంటాం, ఏం నీకు చెప్తే లేదా ఇంత అంతా ఓ అలా అని చెప్పి ఓ అరిచేస్తుంటాం. అంటే మనం వ్యాపార లావాదేవీలు పుచ్చుకోవచ్చు అని చెప్పాడు కదా ఈ 3 గదుల్లో. మనం ఈ 3 గదుల్లో పంచుకుంటున్నాము, దేవతల దగ్గర తీసుకుంటున్నాము, ఇటు రాక్షసుల్లాగా ఉంటున్నాము. సో మనకి అవసరమైన హోమాలు, యజ్ఞాలు, ధ్యానాలు చేసి దేవతలకు అందిస్తుంటే అవిషు వాళ్ళు మనకి వర్ష రూపంలో వర్షాన్ని అందిస్తూ ఉన్నారు. సో రాక్షసుల దగ్గర నుంచి గుణాలని తీసుకొని మనం వాటిని డెవలప్ చేసుకుంటూ ఉన్నాము. సో అందరి దగ్గర మనము తీసుకుంటూ ఉన్నాము, మన లావాదేవీలను ఒకరినొకరు పంచుకుంటున్నాము అని చెప్పి వశిష్ఠుల మహర్షి చూడండి ఎంత లాజికల్ గా ఉంది కదా ఈ స్టోరీ, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అలా జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అలాగే సత్కర్మలు, యజ్ఞం, దాని ద్వారా దేవతలకు ఆహారము, ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, చేస్తే మనుషులకు వర్షం ఇవ్వాలి. కొన్నిసార్లు దేవతల్లో ఒకడయ్యాడు, మరి కొన్నిసార్లు రాక్షసుల్లో ఒకడవుతున్నాము. ఇది చాలక ఈ కూడా సరిపోవట్ల, దేవతల్లో ఒకళ్ళైనా సరిపోవట్ల, రాక్షసుల్లో కూడా ఒకళ్ళమైనా సరిపోవట్ల. ఇంకా ఏం చేస్తున్నారు అంటే కొన్నిసార్లు మనం తానే కర్మలు చేసుకుంటాం, మనమే కర్మలు చేసుకుంటున్నాం. బ్రహ్మల్లో ఊహల్లో పడి ఈ శరీరాలు రకరకాలుగా కారణమయ్యి మనం దానికి మనము కర్మలు చేసుకున్నాం. అంటే ముష్టివాడిలా ఉంటున్నాము. ఆ మహారాజు ఒకసారి ముష్టివాడిలాగా ఉన్నాడు కదా, అలాగనమాట. రకరకాల జన్మలు వ్యవహరించి చాలా చాలా జన్మలు అనమాట తీసుకుంటూనే ఉన్నాము. 3 పోతున్నాయి, 30 పోయాయి, 300 పోయాయి, 3 లక్షలు పోయాయి. ఇలా తీసుకొని బోరు కొట్టి లాస్ట్ కి ఎవరు నేను అన్న ప్రశ్న వచ్చిన తర్వాత, దానికి సమాధానం దొరికిన తర్వాత ఏమవుతున్నాడు, ఆ రాజు కనిపించకుండా పోయాడు. అంటే జన్మలు ఎత్తి 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 సాధన, ఇప్పుడు మనం సాధన మొదలెట్టాం కదా, ఆ సాధన చేసి ఉన్న తర్వాత ఇంకా దాని మీద ఉన్న పోయిందనమాట, ఇంకా వ్యాపకం అనేది దాని మీద పోతుందనమాట. ఇలా చెప్పి ఈ మనసుని, శరీరాలని విడతీసి మనకి ఇంత చక్కగా మనకి అర్థమయ్యేలాగా చెప్పారు అనమాట. అలాగే ఈయన ఇంకా వశిష్ఠుల వారు ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లారు. ఏంటి అంటే నేను అని అంటే అహంకారము అని అనుకునేటప్పుడు అహంకారం 3 రకాలుగా ఉంటుందని క్లియర్ గా చెప్పారనమాట. 3 రకాల అహంకారం ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. మనస్సు అహంకారాలను అనుభవిస్తూ ఉంటుంది, అంతే కదా, మన మనసే కదా అనుభవించేది. మనం అనుభవిస్తున్నామా ఏమన్నా, ఆ చైతన్యం ఏమన్నా అనుభవిస్తుందా? అనుభవించదు. సో అది పోయే వరకు ఇది కదంబ దాశురుడు మహర్షి కథ విని అని వశిష్ఠ మహర్షి అంటున్నారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, చాలా బాగుంటది ఇది కూడా. ఏంటి అంటే ఇప్పుడు ఒక గాదె ఉందనుకోండి, సపోజ్ అది ఇదివరకు ఊర్లలో కట్టేవాళ్ళు కదా, ధాన్యం పోసుకోవడానికి ఇలా గాదిలాగా కట్టేసి పైన డోర్ పెట్టేసి వాళ్ళకి అవసరమైనవన్నీ తీసుకుంటా ఉండేవాళ్ళు. అందులోకి అంటే అహంకారం ఎన్ని రకాలుగా ఉంటుంది మనలోని అని చెప్పడానికి ఉదాహరణలు చెప్పారనమాట. అందులోకి ఒక పిల్లి దూరిందనమాట. దూరితే సడన్ గా డోర్స్ క్లోజ్ అయిపోయినాయి అనమాట. అది లోపల ఉండే అనుకుంటుందంట, నేనెవ్వరు అనుకుని అసలు బయట డోర్ వేస్తారు, నా సంగతి వీళ్ళకి తెలియదు, నేను అసలు బయటికి వస్తే వీళ్ళ సంగతి చూస్తా, నేను సింహం లాంటి వాడిని, నన్నే లోపలేసి డోర్ పెట్టేస్తారా అని చెప్పి నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటుందంట. దాని యొక్క వైభవాన్ని అంతా లోపల చూపిస్తూ ఉంటుందంట. అలాగా చాలా గొప్పగా నా తప్ప ఇంకేది లేదు, ఇది ఒక రకమైనగా ఉంటుంది అనమాట. అయితే తలుపు తీస్తారనుకోండి, సపోజ్ తలుపు తీస్తే నేను చూపిస్తాను నా ప్రతాప్ అని అంటుంది కదా, తలుపు తీయంగానే పిల్లిలాగా వెళ్ళిపోతుంది అంటుంటాం కదా, చూడు వీడి పిల్లిలాగా జారుకుంటున్నాడు అని అంటుంటాం. సో లోపలంతా డోర్లు వేసేసరికి ప్రతాపం, డోర్లు తీస్తే ప్రతాపం ఏమీ లేదు, ఆ పిల్లికి సైలెంట్ గా మూసుకొని వెళ్ళిపోతుంది, అది దాని పని చూసుకుంటుంది. అంటే ఇక్కడ
నేను గొప్ప అంటుంది, ఇది ఒక రకమైన అహంకారం, లోపల ఉన్నప్పుడు మాత్రమే అంటుంది. దానివల్ల ఎవ్వరికి ఎటువంటి ప్రాబ్లం లేదు, అది మూసేసి ఉంది. ఆ అవస్థను ఏమంటారు అంటే సుషుప్త అవస్థ. మనం ఒక్కొక్కసారి నిద్రలో మనకి అహంకారం తెలుస్తూ ఉంటుంది. మనకి డ్రీమ్స్ లో చూసుకుంటూ ఉంటుంటాం కదా మాస్టర్స్, నాకు అయ్యో అక్కడ అహంకారం ఉన్నట్టుగా చూపించారని. కానీ అది ఎవరికి హాని చెయ్యదు. ఆ అహంకారము సుషుప్తావస్థలో వచ్చే అహంకారము. దానివల్ల మనకి అది జస్ట్ ఉంటుంది, కానీ దానివల్ల ప్రమాదం ఏమీ లేదు. అంటే ఎప్పుడు ప్రమాదం అంటే అది మనకి ఒక్కొక్కసారి మెలకు వచ్చాక, అంటే ఇంద్రియాలన్నీ పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత అంత ప్రమాదకరం అయితే కాదు, కానీ పని చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. సెకండ్ అహంకారం దగ్గరికి వద్దాము. సో అది ఆ సుషుప్త అవస్థలో ఉండే అహంకారం ఎవరికి ఎటువంటి ప్రమాదము లేదు. సెకండ్ అహంకారం వచ్చి, ఇప్పుడు ఒక సంచి ఒక ఓనర్ ఎవరో పట్టుకొని వచ్చారు, అక్కడ పెట్టేసి వెళ్ళి పడుకున్నారు. పొద్దున్నే లేచాడు, వచ్చి ఆ సంచిని తీసుకొని వెళ్ళారు కదా, లోపల ఉన్న సామాన్ లేదో అని చేయి పెట్టాడు, అందులో ఒక నాగుపాము ఉంది. పరిస్థితి ఏంటి? ఆ పాము కుట్టిందా, పడగిప్పిందా, లేచిందా, అతని కాటేసిందా, చచ్చిపోయాడా, ఇదంతా సెకండరీ ఇష్యూ. కానీ ఆయన పరిస్థితి ప్రమాదకరమే కదా, ఈ అహంకారము ప్రమాదకరమే అని చెప్పి చెప్తున్నారనమాట. సో అంతకన్నా తక్కువ టైంలో ఈ అహంకారం రకరకాలుగా మారుతుంది. మనకు వస్తుంది అని చెప్తున్నారు ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ గా. ఒక్కొక్కసారి బుస్సును వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియదు. అహంకారం చాలా ప్రమాదకరమైనది అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో దీన్ని రాజస అహంకారంగా చెప్పారనమాట. నెక్స్ట్ మూడో అహంకారం వచ్చి, వెదురు బొంగులో ముత్యం ఉంటుంది అంటారు. చాలా మందికి తెలిసి ఉంటుంది, కొంచెం పెద్దవాళ్ళకైతే. వెదురు బొంగులో ఒక ముత్యం ఉంటుందంట. అది ఇంకొంచెం విలువైన ముత్యం ఉంటే దాని విలువ అనంతం. అది మనకి జాగృత అవస్థలో ఉండే అహంకారం. అంటే ఇప్పుడు ఈ అవస్థలో మనం ఏ విషయాన్నైనా కొంచెం జాగృత అవస్థలో ఉంటుంటప్పుడు, జాగృత అవస్థలో దాన్ని జాగ్రత్తగా వాడుకుంటుంటాం కదా, అలా అనమాట. సో ఆ అహంకారము దాన్ని ఆత్మ విచారణ చేసుకుంటే ఇది సాత్విక అహంకారం అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఈ మూడు అహంకారాలు మనిషిని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటుంది. ఈ రోజు నేను చాలా సాత్వికంగా ఉన్నానబ్బా, ఎవరిని ఏం అనుభూతి కావట్లేదు అంటారు. ఒక్కొక్కసారి ఊరికనే కూర్చుంటారు, ఎందుకు కోపం వస్తుందో తెలియదు, బుస్సం అంటుంటారు. ఒక్కొక్కసారి సైలెంట్ గా ఉంటుంటారు, ఏమి చేసినా అలా ఏమి మాట్లాడరు. సో ఎప్పుడు అహంకారం ఒకదాని తర్వాత ఒకటి రిపీటెడ్ గా అవుతూనే ఉంటుంది అంటారు. దీన్ని పోగొట్టుకోవడానికి పురుష ప్రయత్నం మాత్రం చెయ్యాలి. పురుష ప్రయత్నం ఇన్ ద సెన్స్ శాస్త్రోక్తంగా ఇప్పుడు మనకి సార్ చెప్పారు కదా, ఒక విధి విధానం ప్రకారం మనకి కర్మధ్యానం 72 శ్వాసలు, ఇలా ఒక విధి ఉండేది, ఆ విధానం ఉండాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో వశిష్ఠ మహర్షి చివరిగా ఒక మాట చెప్పారు, అక్కర్లేని విషయాల కంటే కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకోకుండా ఆత్మ విచారణ గురించి మాట్లాడుకోవటం, చెప్పుకోవటం చాలా ఉత్తమమైనది అని చెప్పి చెప్తున్నారనమాట. ఇదిట్ట అదట్ట, వాళ్ళెట్ట అంట, వీళ్ళిట్లంట, వాళ్ళ డబ్బులు పోయే అంట, ఇది ఏమీ అవసరం లేదు, ఆత్మ విచారణ చేసుకోండి, అది కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పారనమాట. అలాగే ఇక్కడ ఇంకొక విషయం, ఆత్మ విచారణ లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది కూడా ఇంకొక స్టోరీని మన ముందుకు తీసుకొచ్చారు వశిష్ఠ మహర్షి గారు. ఏంటి అంటే, ఒక బ్రహ్మ రాక్షసి ఉంటుందన్నమాట. చాలా పెద్దగా ఉంటది, జనాలందరినీ పీల్చుకొని పిప్పి చేసి తాగుతూ ఉంటుంది రక్తాన్ని. ఎంత రక్తం తాగినా దానికి సరిపోదన్నమాట. ఉంటుంది, తింటూనే ఉంటుంది, ఇంకా ఎంత మందిని చంపేస్తుంది, మానవుల్ని రక్తం తాగుతూ ఉంటుంది. అప్పుడు దానికి అనిపిస్తుంది ఎందుకో ఒక సర్టెన్ పీరియడ్ లో, మనందరం కూడా కరోనా టైంలో కరోనా వచ్చి మనందరికి వైరస్ ఎక్కిన తర్వాత కదా, ఇక ధ్యానం చేయాలి, ఇంట్లో కూర్చోవడం ఎందుకు అని లైఫ్ ఒక స్టైల్ మారిపోయింది. అట్లా దానికి కూడా ఎక్కడో బుర్రలో మార్పు వచ్చింది అనమాట. వచ్చి సరే తపస్సు చేద్దామని చెప్పి తపస్సు చేస్తుంది. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై, ఎందుకు తపస్సు చేస్తున్నావు అంటే, నాకు ఎంత తిన్నా గానీ ఇలా సరిపోవడం లేదు, నేను ఇంత పెద్ద ఆకారంతో ఉంటున్నాను అని అంటుందన్నమాట. అంటే సరే నువ్వు చిన్నగా అయిపో, సూక్ష్మంగా అయిపో, అప్పుడు నీకు ఏ బాధలు ఉండవు కదా అని చెప్పి చెప్తాడనమాట. సో సూక్ష్మంగా అయిపోతుంది. అప్పుడు రాముల వారు అడుగుతాడనమాట వశిష్ఠ మహర్షిని, అవును అసలు ఆ బ్రహ్మ అని గారు ప్రత్యక్షం అవుతే ఆత్మజ్ఞానం కావాలి లేకపోతే మోక్షం కావాలని అడగకుండా, నేను ఇంత ఆకలి వేసి నేను ఇంత మనుషుల్ని చంపలేను, నాకు ఇంత వద్దు, నేను సూక్ష్మంగా అవ్వాలి అని ఎందుకని అడిగింది అని రాముల వారు అంటారు అనమాట. అప్పుడు చెప్తాడనమాట, మనకి బుద్ధుడు స్టోరీలో చెప్తారు కదా, నువ్వు ఇంటింటికి వెళ్ళి ఎక్కడ చావు లేదో అక్కడ ఆవాలు పట్టురా అని ఏదో సంథింగ్ చెప్తారు కదా. సో అందరి ఇళ్ళకి గడప గడపకి వెళ్ళి లాస్ట్ కి ఎక్కడా కూడా చావు లేని ఇల్లు లేదు అని చెప్పి తిరిగి వస్తారు కదా. సో ఎవరి కర్మకి పుర్రె కొద్ది బుద్ధి అని అలా అంటారు కదా. సో అట్లా ఎవరి కర్మానుసారం వాళ్ళు చేస్తారు. దాని జీవితానికి అది అలా అనిపించింది ఆ బ్రహ్మ రాక్షసికి ఉన్నది. అందరూ మోక్షం గురించి అడగాలంటే మరి ఎందుకు అడగట్లేదు అంటే, వాళ్ళ వాళ్ళ స్థాయిని, వాళ్ళ స్థితిని, వాళ్ళ కర్మానుసారాన్ని బట్టి ఉంటుంది అని చెప్పి చెప్పడం. ఇక్కడ సత్కర్మల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నారు అనమాట. సో అలా ఉంటుంది అని చెప్తారు. సో అప్పుడు ఆయన బ్రహ్మ ఇంకొకటి కూడా చెప్తారనమాట,
ప్రత్యక్షమైనప్పుడు దానికి నేను అందరినీ ఎవరిని పడితే ఆ మనుషుల్ని తిన్ను అని అంటుంది. సరే, నాకు ఆత్మ విచారణ ఎవరైతే చేసుకోరో, ఎవరైతే ధ్యానము తపస్సు లేకుండా విరిగా అలా రోడ్ల మీద తిరుగుతారో వాళ్ళని మాత్రమే తింటాను అని బ్రహ్మగారికి చెప్తుంది అనమాట. ఓకే, సరే అని చెప్పి ఆవిడ సూక్ష్మంగా మారిపోయిన తర్వాత అలా కొంచెం కొంచెంగా తింటూ తింటూ వస్తుంటది. అందరిని ఏం చేస్తుంది, డైరెక్ట్ తినదు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు మంచోళ్ళు అనుకో, తింటే మళ్ళీ పాపం కదా. ఈవిడ ఆల్రెడీ బ్రహ్మకి మాట ఇచ్చింది కదా, మా ఆత్మ విచారణ చేసే వాళ్ళని నేను తిననని. అందుకే అందరిని 5 క్వశ్చన్లు అడుగుతుంది అనమాట. ఆ క్వశ్చన్లకు సమాధానం సరి లేకపోతే తినేస్తుంది. అలా ఒక రాజు మంత్రి వస్తారనమాట. సో రాజు మంత్రి వచ్చిన తర్వాత వాళ్ళని తినాలని చెప్పి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని, అడిగితే మీరు దానికి కరెక్ట్ గా సమాధానం చెప్తే వదిలేస్తే లేకపోతే తినేస్తానంటుంది. సరే అడగమంటే అడుగుతుంది. సో వాళ్ళు కరెక్ట్ గా చెప్తే అప్పుడు అనుకుంటుంది, ఓహో, ప్రపంచం అంతా ఆత్మ విచారణ ఆత్మ జ్ఞానంలో ఉన్నారు, నాకే ఇది తెలియలేదా, నేనే తప్పు చేశానా, వీళ్ళు కరెక్ట్ గా చెప్పారు, నేనే కరెక్ట్ గా లేనని చెప్పి మళ్ళీ తపస్సు చేసి అంటే నాకు ఆత్మ జ్ఞానం కావాలి అని చెప్పి తపస్సు చేస్తుంది బ్రహ్మగారి కోసం. ఇంకా దాని స్టోరీ ముందుకు తీసుకెళ్తే మనకు అనవసరం అనుకోండి, ఇది మనం పట్టుకోవాల్సింది. సో ఆత్మ విచారణ చేయడం చాలా ముఖ్యం అని చెప్పడం ఇక్కడ వశిష్ఠుల వారి యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఏం చేద్దామా చెప్పనా కొద్దిసేపు, ఓకేనా? ఓకే, నెక్స్ట్ టైం విధి విధానాలు అంటే ఇప్పుడు దేవతార్చన, ఇప్పటి వరకు ఆత్మ విచారణ గురించి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్ లో మనము సత్కర్మల గురించి, అలాగే దేవతార్చన గురించి, విధి గురించి చెప్పుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన భారతి మేడం కి, వింటున్న మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. శ్రీదేవి మేడం క్లాస్ చాలా అద్భుతంగా ఉంది, యోగ వశిష్టం. అందులో స్టోరీస్ వశిష్ఠుల వారు శ్రీరాముల వారికి చెప్పడం చాలా అద్భుతం. దృష్టి దృష్ట అని గురించి చెప్పారు చూడండి. అంటే దృష్టి ద్రష్ట. అక్కడ మనం దృష్టి ద్రష్ట అనే దాంట్లో నేను నాది అనే తత్వంలో ఉంటాం, అంటే రెండు కలిపేస్తాం. కానీ అక్కడ రెండు వేరు వేరు అని చెప్పేసి చెప్పారు. అది కూడా చాలా బాగుంది. కదంబ దశరుడు కథ చెప్పారు అక్కడ. మీరు అక్కడ ఇంకోటి ఏం చెప్పారంటే, భగవద్గీతలో క్షేత్రజ్ఞలో నేను నాది అనే తత్వంలో ఉండి రెండింటిని మిక్స్ చేసి చెప్తూ ఉంటాం. అట్లా కాదు, వేరు వేరుగా ఉంటది. అంటే నేను అంటే ఈ దేహంలో, ఈ భారతి అనే దేహంలో ఉన్న ఆత్మ అనేది వేరు, ఈ దేహం వేరు అనేది అక్కడ విడదీసి చెప్పారు. అది కూడా బాగుంది. అతను అక్కడ ఆ సాధన చేయడానికి కదంబ దశరుడు కథ చెప్తా ఉంటాడు వశిష్ఠుల వారు. అంటే ఆయన అంటాడు అనమాట, ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే మననం చేయాలి, మననం చేసిన దాన్ని ఆచరణలో పెట్టాలి అని రాముల వారికి ఎప్పటికప్పుడు టైంని కేటాయించి చెప్తూ ఉంటారు కదా అక్కడ. అంటే ఏది ఎట్లా చేయాలనేది అక్కడ వాళ్ళకి చెప్పినప్పుడు మనం కూడా దేన్ని ఎలా సాధన చేయాలనేది మనం కూడా అలా మననం చేసుకోవాలని, జ్ఞానం అక్కడ అలవర్చుకోవాలనేది చెప్పారు. అక్కడ ఆయన కదంబ వృక్షం క్రింద కూర్చొని సాధన చేస్తున్నప్పుడు, ఇక్కడ కూర్చొని నేను సాధన నాకు కుదరట్లేదు అని చెప్పేసి ఆయన యజ్ఞం చేస్తున్నప్పుడు, ఆయన అవయవాన్ని ఒక్కోదాన్ని చేసి వేస్తున్నప్పుడు దేనికి వేస్తున్నాడు అనేది ఒక అవగాహన అనేది తెలియలేదు అతనికి. అగ్నిదేవుడేం తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వాలైనా అసలు నీకేం కావాలని బ్రహ్మ అడిగినప్పుడు, నాకు ఇది కావాలని అంటే, ఓహో దీనికోసం నువ్వు అడుగుతున్నావు, సంపదల కోసం కాదా అని అక్కడ బ్రహ్మ గారు చెప్పడం ఆయనకి. అంటే మనం కూడా అంతే కదా, ధ్యానం చేస్తున్నాం అంటే దేనికోసం చేస్తున్నాం అనే జ్ఞానం మనలో లేనప్పుడు అసలు మనం తెలుసుకొని చేయాలనేది అక్కడ అతను చూసి నేర్చుకోవాలని. అంటే చెట్టు చివర ఆకు మీద కూర్చొని సాధన చేయాలన్నప్పుడు, అంటే సాధన అనేది ఎక్కడ చేసినా మన మనసు అనేది పవిత్రంగా ఉన్నప్పుడు సాధన ఎక్కడైనా కుదిరిద్దని తెలుసుకోవాలంటే, అక్కడ ఆ ప్లేస్ మంచిగా లేదు, ఇక్కడ మంచిగా లేదు, ఈ టైం మంచిగా లేదని మనమే క్రియేట్ చేసుకుంటాం అనేది ఆ జ్ఞానం అక్కడ అర్థమైంది మేడం. అంటే ఇందులో చాలా అహంకారం అనేది ఎలా ఉంటుందో, సుషుప్తి అవస్థలో వచ్చే అహంకారం, దీనివల్ల అంటే పిల్లి ఎగ్జాంపుల్ చెప్పారు. ఆ గాదిలో పెట్టి అందులో ఉన్నప్పుడు నేను ఎవరిని, నన్ను బయటకు వదిలితే వీళ్ళందరి పని చెప్తాను అని నేను ఒక రాజుని అనేది. అలా బయటకు వదిలినప్పుడు తను ఎలా వెళ్తుందంటే అలా వెళ్తుందని. అంటే ఇక్కడ మనం నేర్చుకున్నప్పుడు నాకే తెలుసు అన్న అహంకారంలో కూడా ఉండకూడదు. ఇక్కడ అందరికీ ఎవరి పరిధిలో వాళ్ళకి తెలుసు అనే జ్ఞానంలో ఆ పిల్లిని చూసి అక్కడ నేర్చుకోవాలని చాలా అద్భుతంగా ఉంది మేడం. అంటే
ఇక్కడ మీరు ఇంకోటి కూడా చెప్పారు, అపవరహతః అనే 3 లోకాలు సృష్టిస్తారు అక్కడ. అందులో మధ్యలో ఉండేది అపవరహత అనే, అక్కడ అక్కడేమో లావాదేవీలు చూసుకోవచ్చు అని అంటే మహారాజు అంటే నేను, అంటే మనమే ఒక మహారాజులా ఉండి అలా లోకాలు సృష్టించుకుంటామని. ఆ 3 లోకాల్లో అంటే అంటే మీరు లాస్ట్ లో చెప్పారు కదా, హిరణ్య గర్భి బుద్ధి అంటారు దీన్ని. అంటే అట్లా మనమే అన్ని లోకాలు సృష్టించుకొని ఒక చోట అడుక్కునే వాళ్ళలాగా, ఒక చోటేమో సంపాదన సంపాదించే వాళ్ళలాగా, అలా అన్ని గుణాల్లో ఉందామనేది ఆయన చూసి నేర్చుకోవాలని. ఇదంతా కూడా మనమే అని, మనకి సాత్వికులుగా ఉండే బుద్ధి ఉంది, దేవతలుగా ఉండే బుద్ధి ఉంది, రాక్షసులుగా ఉండే బుద్ధి ఉంది. అంటే మనం అన్ని విధాలుగా ప్రవర్తిస్తామనే జ్ఞానం బాగా చెప్పారు మేడం. ఇంకా చాలా ఉంది, అంటే నేనే చెప్తే ఎలాగా, అందరూ కూడా షేర్ చేసుకోవాలి కదా. థ్యాంక్ యూ. థ్యాంక్ చాలా యూ. బాగుంది మేడం క్లాస్. అంటే ఇదంతా కూడా మనల్ని అన్వయించుకొని ముందలకు వెళ్ళాలని వశిష్ఠుల వారు రాముల వారికి కథల రూపంలో ఇదంతా కూడా అబద్ధం కాదు, నిజమైన కథలు చెప్తున్నానని ఆయన చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ భారతి మేడం. ఎంత చక్కగా అన్ని